నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. అతను పాత తరం విప్లవకారుడు. ఒకప్పుడు హుజురాబాద్ గడ్డపై విద్యార్థి ఉద్యమాలను ఉర్రుతొలగించిన నేత. జగిత్యాల గడ్డపై పీపుల్స్ వార్ దళ సభ్యుడిగా సంచలనం రేపిన మావోయిస్టు. కానీ ఇదంతా గతం. మావోయిస్టు అగ్రనేతలంతా లొంగిపోతున్న ఈ సమయంలో గత 4 దశాబ్దాలుగా అతని జాడ ప్రశ్నార్థకమైంది. అతను ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అనేది పోలీసులకు, విప్లవ పార్టీ కూడా అంతు చిక్కని రహస్యంగా మారింది. ఇటీవలే మావోయిస్ట్ అగ్రనేత దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతి పోలీసులకు లొంగిపోగా అతని సమకాలికుడైన పంజాల వెంకటనారాయణ అలియాస్ సాయిరెడ్డి ఆచూకీపై ఇప్పుడు సర్వత్రా చర్చ మొదలైంది. హుజురాబాద్ మండలం కనుకులగీత గ్రామానికి చెందిన పంజాల వెంకటనారాయణ 1979 నుండి 1981 మధ్య కాలంలో హుజురాబాద్లో ఇంటర్మీడియట్ చదువుతూ విప్లవ రాజకీయాల వైపు ఆకర్షులయ్యారు. రాడికల్ స్టూడెంట్ యూనియన్లో కీలకంగా పనిచేస్తూ కళాశాల ఎన్నికల్లో అధ్యక్షుడిగా గెలుపొందారు. హుజురాబాద్ పట్టణంలోని పాపారావు బొంద ప్రాంతంలో కళాశాల భవన నిర్మాణం కోసం విద్యార్థులను ఏకం చేసి ఆయన చేసిన పోరాటాన్ని నేటికి పాతతరం నాయకులు గుర్తు చేసుకుంటారు. ఇక 1983 ప్రాంతంలో సైదాపూర్ మండలం ఆకునూరుకు చెందిన పొడిశెట్టి వెంకటరాజంతో కలిసి కరీంనగర్లో పీపుల్స్ వార్ ఆర్గనైజర్గా బాధ్యతలు చేపట్టారు. ఆ సమయంలో తిప్పిరి తిరుపతి కూడా వీరితో కలిసి కరీంనగర్ పట్టణంలో ఆర్గనైజర్గా పనిచేశారు. అనంతరం సాయిరెడ్డి అనే పేరుతో జగిత్యాల ఏరియా దళ సభ్యుడిగా అడవి బాట పెట్టారు. అప్పటి నుండి ఏవీపీ నాయకులు జితేందర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి జంట హత్య కేసులో సాయిరెడ్డి కీలకంగా వ్యవహరించినట్టు సమాచారం. 1988లో చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన పులి రాములు జగిత్యాల దళ కమాండర్గా ఉన్నప్పుడు అక్కడ జరిగిన ఎన్కౌంటర్లో మరణించారు. ఆ ఎన్కౌంటర్లోనే పీపుల్స్ వార్ వద్ద తొలిసారి AK-47 రైఫిల్ దొరకడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ ఘటన తర్వాత వెంకటనారాయణ పార్టీ కార్యకలాపాలకు దూరమైనట్టు తెలుస్తోంది. 1993 నాటికి ఆయన పార్టీ కాంటాక్ట్ నుండి పూర్తిగా తప్పుకున్నట్టు అప్పటి నుండి నాయకులు చెప్తున్నారు. వెంకటనారాయణ తండ్రి లక్ష్మయ్య సోషలిస్ట్ పార్టీలో ఉండి స్వతంత్ర సమరయోధుడిగా పేరు తెచ్చుకున్నారు. తండ్రి ఆశయాలతోనే కొడుకు ఉద్యమంలోకి వెళ్ళిన 4 దశాబ్దాలుగా ఆ వింట వెలుగులు లేకుండా పోయింది. తల్లి మరణించిన కనీసం కడచూపు కూడా ఆయన రాలేదు. 3 అక్కచెల్లెలు వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడగా సొంత గ్రామంలో ఆయన కుటుంబానికి సంబంధించి ఇప్పుడు ఎవరూ లేరు. సాధారణంగా ఏ మావోయిస్ట్ నేత అయినా లొంగిపోవడం లేదా మరణించడం జరుగుతుంది. కానీ పోలీసు రికార్డుల్లో ఇటు మావోయిస్టు పార్టీ ప్రకటనల్లోనూ వెంకటనారాయణ పేరు లేకపోవడం గమనార్హం. పంజాల వెంకటనారాయణ పార్టీ నుండి బయటికి వచ్చి సామాన్య జీవితం గడుపుతున్నారా, లేదా ఇతర రాష్ట్రాల్లో పేరు మార్చుకొని జీవిస్తున్నారా, అసలు ఆయన బ్రతికే ఉన్నారా అనే చర్చ మొదలైంది. హుజురాబాద్ మండలం కనుకులగీత గ్రామం నుండి సుమారు 80 మంది వరకు పీపుల్స్ వార్లో పనిచేయగా ఏఓబీ కమిటీ కార్యదర్శి, సెంట్రల్ కమిటీ సభ్యుడు గోపు సమ్మిరెడ్డి వంటి వారే అరెస్ట్ అయ్యారు. అనంతరం ఆయన న్యాయవాద వృత్తిలో స్థిరపడ్డారు. కానీ పంజాల వెంకటనారాయణ అలియాస్ సాయిరెడ్డి మిస్టరీ మాత్రం ఇప్పటికీ వీడలేదు. మావోయిస్ట్ పార్టీ సెంట్రల్ కమిటీ కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ లొంగుబాటుతో మళ్ళీ పంజాల వెంకటనారాయణ పేరు తెరపైకి రావడంతో పోలీసులు పాత రికార్డులను తిరిగేస్తున్నారు. ఇలా మొత్తానికి పంజాల వెంకటనారాయణ ఎక్కడున్నాడు, అసలు ఆయన వివరాలు ఏంటి అనే దానిపైన ఇటు పోలీసుల దగ్గర వివరాలు లేవు, ఎట్ ది సేమ్ టైం సొంత పార్టీ సంబంధించిన మావోయిస్ట్ పార్టీ దగ్గర కూడా ఆయన వివరాలు లేకపోవడం ఇప్పటికి ఒక ఉత్కంఠగా మారింది. ఎందుకంటే కగార్లో భాగంగా ఒకవైపు కేంద్ర ప్రభుత్వం అయితే మాత్రం ఇటు మావోయిస్ట్ రహిత దేశంగా లక్ష్యంగా ఒకవైపు ఈ ఆపరేషన్ సీరియస్గా తీసుకుంది. దీంతో కీలక నేతలంతా కూడా కొంతమంది ఎన్కౌంటర్కు గురవ్వగా మరికొంతమంది అయితే మాత్రం లొంగిపోతున్నారు. తాజాగా ఈ మధ్యకాలంలో దేవ్జీ గారు, అలాగే ఇటు రాజిరెడ్డి గారు, దాంతోపాటు నరసింహారెడ్డి గారు, దాంతోపాటు దామోదర్, వీళ్ళందరూ కూడా కీలక నేతలంతా లొంగిపోతున్న ఈ సమయంలో ఇక చాలామంది మిస్సింగ్ సంబంధించిన అంశం కూడా తెరపైకి వస్తుంది. ఎందుకంటే తెలంగాణ డీజీపీ ప్రెస్ మీట్లో ప్రకటించినట్టు గతంలో 50కి పైగా మంది అయితే మాత్రం తెలంగాణకు సంబంధించిన మావోయిస్టులు ఉన్నారని చెప్పారు. ఆయన తర్వాత సెకండ్ ప్రెస్ మీట్కి వచ్చే వరకు 17 మంది మాత్రమే ఉన్నారని చెప్పారు. ఈ మధ్యకాలంలో వచ్చే వరకు చివరి ప్రెస్ మీట్లో భాగంగా 11 మంది మాత్రమే ఉన్నారని కూడా చెప్పారు. ఇలా లెక్క తగ్గుకుంటూ పోతుంది. కానీ చాలామంది మిగతా వాళ్ళు ఎక్కడున్నారు అనేది మాత్రం ఒక క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. దాదాపు 38, అంటే డీజీపీ చెప్పిన లెక్క ప్రకారమే 38 మంది సంబంధించిన డేటా అనేది ఇటు అర్థం కాని పరిస్థితి. సొంత పార్టీ మరి వాళ్ళు ఎక్కడున్నారో ప్రకటన చేయలేని పరిస్థితి. ఎట్ ది సేమ్ టైం పోలీసుల దగ్గర కూడా వివరాలు లేవు. కొంతమంది ఏమో మాత్రం
కుటుంబ సభ్యులు అయితే మాత్రం అందరూ వస్తున్నారు బయటికి, కొంతమంది మరి లోపల ఉండిపోతున్నారు. మా వాళ్ళు ఎక్కడున్నారు, మాకు సంబంధించిన సమాచారం ఇవ్వండి, కొన్ని ఏళ్ళుగా మొత్తం అడవి బాడబట్టారు, చివరి చూపైన చూడాలని ఉంది, కుటుంబ సభ్యులు చాలామంది అనారోగ్యంగా ఉన్నారు, ఒకసారి రావాలి, ఆయన ఆచూకీ కావాలని కూడా చాలామంది కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇటు పార్టీని కాంటాక్ట్ అవుతున్నారు, ఇటు పోలీసులను కాంటాక్ట్ అవుతున్నారు. కానీ వాళ్ళు ఎక్కడున్నారు, ఏమైపోయారు, ఉన్నారా లేదా అనే ఒక ప్రశ్న మాత్రం అందరినీ వెంటాడుతున్నది. ఇక కొంతమంది ఏమో పేరు మార్చుకొని బయటకు వచ్చి సాధారణ జీవితం గడుపుతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. మరికొంతమంది ఏమో అక్కడ లెక్క లేకుండా, అంటే చాలా వరకు అయితే మాత్రం రికార్డులో లేకుండా కొంతమంది అక్కడనే అడవుల్లోనేమో అనుమానాస్పదంగానో లేకపోతే గుర్తించని విధంగానో మృతి చెందినట్టు కూడా కొంతమంది చెప్తున్నారు. ఇలా చాలా క్వశ్చన్లు ఉన్నాయి. ఇందులో భాగంగా కీలక నేతలు చాలామంది అయితే మాత్రం మావోయిస్ట్ పార్టీ కోసం ఎలనేని సేవలు అయితే మాత్రం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అయితే మాత్రం వాళ్ళ వివరాలు తెలియట్లేదు, అంటే పార్టీలో ఉన్నారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. ఇదే సందర్భంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన కీలక నేత అయిన గణపతి కూడా ఎక్కడున్నారు, ఎలా ఉన్నారు, అసలు ఈ దేశంలో ఉన్నారా విదేశాల్లో ఉన్నారా, ఆరోగ్యం ఎలా ఉంది అనే దానిపైన కూడా ప్రచారం జరుగుతుంది. సో వయసు రీత్యా ఆయన అనారోగ్యంగా ఉన్నట్టయితే తెలుస్తోంది. ఆయన సరెండర్ కావాలని కొంతమంది అంటున్నాడు, వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన ఇక ఒక అజ్ఞాత జీవితం అయితే గడుపుతున్నారు. ఇక చివరి జీవితాన్ని ఇక ఇలాగే కొనసాగిస్తే బాగుంటుంది, ఈ టైంలో సరెండర్ కావడం ఎందుకు, పార్టీ కోసం నా జీవితం అంతా కేటాయించాను కదా అనే చర్చ కూడా నడుస్తుంది. ఇలా చాలామంది సంబంధించిన అంశాలు అయితే మాత్రం ఈ ఆపరేషన్ కగార్ నేపథ్యంలో, సరెండర్ అవుతున్న నేపథ్యంలో అయితే మాత్రం మిగతా వాళ్ళు ఎక్కడనే ప్రశ్న కూడా వస్తుంది. చాలామంది కుటుంబ సభ్యులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చూసుకోవాలని కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పార్టీ నేతలు లొంగిపోయిన వాళ్ళని కాంటాక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు, ఇటు పోలీస్ స్టేషన్లో కూడా కనీసం ఆయన ఎక్కడున్నారు, కనీసం ఉన్నారా లేదా అనే సమాచారం అన్న చెప్పండి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇలా చాలామంది వస్తున్న నేపథ్యంలో ఈ చర్చ ఆసక్తికరంగా మారింది. ఇక మిస్సింగ్ సంబంధించినది కూడా ప్రధానంగా వస్తుంది. ఇదే సందర్భంలో హుజూరాబాద్ గడ్డపై ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్న, ఎంతో శక్తివంతంగా పనిచేసిన పంజాలా గారు ఎక్కడున్నారు, ఏమైపోయారు, అసలు అడవిలో ఉన్నారా, సాధారణ జీవితం గడుపుతున్నారా, లేకపోతే ఆయనే కాలం చేశారా అనే క్వశ్చన్ అయితే మాత్రం ప్రధానంగా వస్తుంది. ఎందుకంటే దేవ్జీతో పాటు కొలిగ్గా ఆయన ఉన్నారు, కలిసి పనిచేశారు, ఒకేసారి మావోయిస్ట్ పార్టీలో కూడా వాళ్ళ జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఇలాంటి సందర్భంలో పంజాలా వెంకట్ నారాయణ ఎక్కడ ఉన్నారనేది కూడా ప్రశ్న నేపథ్యంలో మరి త్వరలో మరి పార్టీ అయినా లేకపోతే ఇటు పోలీసులైనా క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే విద్యార్థి జీవితం నుండి, ఉద్యమాల నుండి పార్టీకి వెళ్ళి ఆ తర్వాత ఆయన మాత్రం ఒక రికార్డులో లేని ఒక మిస్టరీ కేసుగా అయితే నమోదైంది. దానికి మరి త్వరలోనైనా ఆన్సర్ వస్తుందా లేదా అని కూడా అందరు ఎదురు చూస్తున్నారు. మరి దానికి సమాధానం వస్తుందో లేదో మాత్రం మరికొద్ది రోజుల్లో దీనిపై ఒక స్పష్టత రాబోతుంది.